స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3,500 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, స్పిన్నింగ్ మిల్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అన్న ప్రసాద కౌంటర్ల వద్ద బారులు తీరారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల షష్ఠి మహోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించగలిగామని, ఆ స్వామి దయ ప్రజలందరిపైన ఉండాలని నండూరి సుబ్బారావు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్యుని సర్పరూపంగా ఆరాధన చేస్తాం. ఈ అంశం చేత తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాలరూపంగా ఆరాధన చేస్తుంటారు. ఏ విధంగా ఆరాధన చేసినా ఆయన పూపిట్టాలలో పిలిస్తే వస్తారు. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి మాటలు వెళ్ళినట్లయితే అంగుమింగుమిల్లయ్యప్ప అక్కడెక్కడ లేడు సుబ్రహ్మణ్యుడు. మన దక్షిణ భారతదేశపు భూమి మీద మాయా మానవ రూపంలో సంచరిస్తున్నాడని పురాణం చెబుతాను. అవును, కలియుగ వరదన్ శ్రీ సుబ్రహ్మణ్య దూనాథన్ సందేహమిల్లామని సత్యమైన నమ్ముడు వారి సుబ్రహ్మణ్యుడు ఎక్కడో లేడు. ఈ మాయా మానవ రూపంలో మన దక్షిణ భారతదేశపు భూమి మీద తన జగత్ పరిపాలనా సింహాసన కేంద్రాన్ని స్థాపన చేసుకుని ఇక్కడి నుంచి జగద్రక్షణ గావిస్తున్నాడు. ఆయన కేంద్రం ఎక్కడ ఉందంటే దక్షిణ భారతదేశ ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను. అలాగే ఆయన ఇదంతా కూడా దక్షిణ భారతదేశ సింహాసనం అన్నమాట. ఇక్కడ ఆయన స్థాపన అయిపోయాడు. ఎవరినైనా అడిగాడు, ఎవరితో తెలియదండి వీళ్ళని అడిగాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ భక్తజన పరిపాలకుడని ఇక్కడ దక్షిణ భారతదేశ భూమి మీద నేను ఇక్కడ పొడుగు తీరిపోయి ఉండిపోయాను. ఇంకెక్కడి నుంచి రాను. ఒకవేళ వచ్చినా మీరు రండి. దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తారు దక్షిణ భారతదేశ భూమి మీదకి. ఎందుకంటే ఆయన పలకరించారు.